ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో టైం ఏమో 5 అవుతుంది. సో 5 అంటే నేను ఒక 15 మినిట్స్ ముందే లాగిన్ చేశాను, కానీ ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది. సనిక్పూరికి వెళ్ళాలి. సో ఈవినింగ్ ఈరోజు ట్రాఫిక్ ఎలా ఉంది మా ఇంటి దగ్గర? ఎక్క పడతాక రోడ్లతో వేసిర్రు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. చలో, ఇది మన డైలీ రొటీన్ వర్క్లోకి యాడ్ అయిపోతుంది ఒక ట్రాఫిక్ అనేది. హైదరాబాద్లో ఉన్నా అంటే ట్రాఫిక్ లేకపోతే ఎట్లా బా? ఇంకా దాంతో బతికేయాలి మనం, అంతే, ఏం లేదు దానిలో. సో మన కస్టమర్ అయితే నా పక్కన ఉన్నా అనుకుంటా, రైట్ సైడ్లో. ఒకసారి కాల్ చేద్దాం. రాడు అయ్యా, మెంటల్ దాన్నా ఏమైందా? ర్యాపిడో. ఇంకా ఇక్కడ చౌస్తా పైన ఉన్నా, గాయత్రి మెడికల్ ఉందా? అవును, బడా షోరూమ్ ఉంది. ఈ సెంట్రల్ బ్యాంకా? ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలా? మళ్ళీ ర్యాపిడో బుక్ చేసి పార్సెల్స్ ఎట్లా రేపు? కరెక్ట్, కానీ కింద తీసుకొచ్చిస్తే తీసుకొస్తాను నేను. పైకి వెళ్ళాను. రైట్, చూడు ఏమంటావు, వీడిని పైకి రా అంటారు. ర్యాపిడో బుక్ చేసి పైకి రా, పైకి పోను మనము, అవసరం లేదు మనకు. క్యాన్సిల్ చేసి నాన్న, నీ దండం పెడతా. పైకి వెళ్ళాలి, వీళ్ళన్నీ పనులు చేయాలి మనము. ఇంకా కొద్ది రోజులు అయితే వీళ్ళు వచ్చి మా ముడ్డిగా కడిగిపో అంటారు వీళ్ళు. మీరు మెప్పిరు అట్లా అబ్బా, ర్యాపిడో అన్నీ మీరు పోయి తీసుకొస్తారని చేసి మీరు అయ్యా జాగిరా అనుకురా, పోయి తీసుకురావాలని ర్యాపిడో బుక్ చేసి వచ్చింది. దానిలో బూస్టు సరే వద్దులే, మళ్ళీ డైలీ ఇదే కంటెంట్ అవుతుంది మనకు. ఏమో పంపిస్తాడు ఏంది కింద, ఆడ పోయిదా ఒకసారి. ఇంకా క్యాన్సిల్ చేస్తలేదు మరి. ఏంటి నాన్న, నాకు ఫస్ట్ ఫ్రైడే ఇలాంటివి తగులుతాయి నాకు, ఎందుకో మరి. చాలాసార్లు చూసినా నాకు ఇలాంటి రైడ్లు తగులుతాయి ఫస్ట్లో. అన్నీ ఏమో పిచ్చి అంటే పిచ్చి రైడ్లు నాకే పడతాయి, అన్ని పార్సల్ రైడ్లు. ర్యాపిడో చేయాలంటే నాకు భయం అయితే ఉంటుంది. కానీ ఏం చేద్దాం, నాకు ఇక్కడ ఇచ్చింది కదా, ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇచ్చింది నాకు. అందుకనే నేను అనుకున్నా, చలో ఈరోజు ర్యాపిడో చేద్దాం. సబ్స్క్రిప్షన్ ప్లాన్ 39 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాను. సో చేద్దామని వచ్చిన. 5 నుంచి ఒక 10 దాకా చేద్దాం, లేకపోతే 9 వరకు చేద్దాం, ఒక 4-5 అవర్స్ చేద్దామని వచ్చిన. ఎందుకంటే 39 రీఛార్జ్ చేసిన కదా, దానికి మినిమం అయితే ఎర్నింగ్ చేసుకోవాలి కదా. ఈడేమో ఇంకా క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇంకా ఏం లొల్లిరా భయ్ ఇది. ర్యాపిడో ఏం చేస్తారు, ఈ కస్టమర్లు వీళ్ళు మారాలి కదా. కస్టమర్ ఎంత తెలివితో కొట్టి నన్ను. నాకేమో చిన్న బాబు వస్తా అని చెప్పింది ఆ మేడము, కింది వస్తే బాబుతోటి ఇంకో ఇది పంపించింది. ఇది మెల్లగా తీసుకెళ్ళాను అంటుంది. ఏమంటాను చెప్పు ఇలాంటి కస్టమర్ని. ర్యాపిడో నిజంగా బాగా ఎందుకు అబ్బా చూస్ చేస్తున్నా ర్యాపిడో, నాకు అర్థమైతే లేబా ఇంకా ఇప్పుడు నాకు. సరే ఫోన్లో ఇంకేమంటాం, ఇంకా ఓటీపీ కొట్టిన తర్వాత ఇంకేం చేద్దాం. అంటే బరువు లేదబ్బా, అంటే పార్సల్ ఉంది కదా, పార్సల్ బుక్ చేసుకుంటే మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా కొంచెము. ఇప్పుడు ఇంకేంటి అంటే, ఇప్పుడు నేను రీఛార్జ్ చేసిన కదా ఇన్సెంటివ్ అంటున్నా, 0 కమిషన్ది. అన్నీ బూస్ట్ రైడ్లే వస్తున్నాయి, అన్నీ బూస్ట్ రైడ్లే. వీడు ర్యాపిడో తక్కువ కాడు, ఓలాడు అయితే వర్ష నా కొడుకు అయిండు. వీడు ర్యాపిడో గిட்ட అంతే ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. కానీ ఇప్పుడు చూడు, 0 కమిషన్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అన్నీ బూస్ట్ రైడ్లే వస్తుంది. బూస్ట్లో మళ్ళీ వీళ్ళు పార్సల్ ఇస్తారు. వీళ్ళు పార్సల్ బుక్ చేసుకోవచ్చు కదా, ఓ 20-30 ఎక్కువ వస్తాయి మాకిట. చేయరు అట్లా, ఎందుకంటే వాళ్ళు బుక్ చేసిన కింద కనిపిస్తాయి వాళ్ళకి పార్సల్ ఎంత ఉంది, దాని ఎంత ఉందని. కానీ చేయరు వాళ్ళు, ఎందుకు తక్కువ అనిపిస్తుంది అది తీసుకెళ్తారు అని. మీరు తీసుకెళ్తారు అబ్బా, అందుకనే వీళ్ళు ఇట్లా తయారయ్యారు కస్టమర్లు. చెప్పాలా మీరు, అరే సారు మేడము ఇది పార్సల్లో బుక్ అయింది, పార్సల్లో మీరు బుక్ చేసుకోవాలి, దీనిలో మాకు ఎక్స్ట్రా వస్తుందని చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం చూసి లేకపోతే 30-20 ఎక్కువనే ఇస్తాయి కదా, మనకు లాభం కదా 20-30. వద్దులే, లెక్చర్ పెద్దగా అయిపోతే మళ్ళీ ముందే మనకు రైడ్లు కొట్టాలని ఉంది. నాకు గంట అయింది చూడు, ఎంత గంట కాదు, 45 మినిట్స్ నుంచి ఇంకా ఇదే లొల్లి ఉంది పార్సల్తోటే. ఫస్ట్ రైడే క్యాన్సిల్ చేసిన, ఆడ ఆల్బమ్ తీసుకురా అని చెప్పిన, పైకి వెళ్ళి తీసుకురా అంటున్నా. ఇంకా నేను ఫోన్ రానా పై నువ్వే తీసుకొచ్చి అంటే సార్ ఓకే అని చెప్పి కట్ చేసిన ఫోన్. క్యాన్సిల్ చేయడానికి నేను 5 నిమిషాలు పెట్టేసిన, కానీ వాడు క్యాన్సిల్ నేనే చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఆ పర్ఫార్మెన్స్ మనదే బొక్క, కస్టమర్ గిట్ట క్యాన్సిల్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ బొక్కకి మనదే బొక్క. ఏంటో ఈ ర్యాపిడో అర్థం కాదు అబ్బా, ఇది అర్థం కాని జీవితం ర్యాపిడోది. ఎవరు క్యాన్సిల్ చేసినా పర్ఫార్మెన్స్ పోయేది మనదే. అది ఏం లెక్కతో తయారు చేసిన యాప్ అర్థం లేదు. చలో ఈ ఫటాఫట్ ట్రాఫిక్, ఇక ట్రాఫిక్ ఏం చూపిస్తాం బ్లాగ్లో. సో డైరెక్ట్ మంచి మా రైడ్ వస్తాగానే లిఫ్ట్ దగ్గర వెళ్ళండి, పైకి థర్డ్ రా అని చెప్పి నాకు ఏం చెప్పినా, మేడం మీరు పార్సల్లో బుక్ చేసుకోవాలి, దానిలో ఎక్కువ చూపిస్తుంది, మీరు దీనిలో బుక్ చేసి. అవునవునండి దీనిలో బుక్ చేసాను, ఎవరు లేని ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా నేను కింద ఉన్నాను, ఇక్కడ పెట్టేస్తాను, ఇక్కడ కావాలి ఇలా బెంచ్ ఉంది కాదు అక్కడ పెట్టేస్తానంటే ఒక్క నిమిషం ఆగండి నేను కాల్ చేస్తాను చేయనని చెప్పి. ఇంకా ఇట్లా ఉంటుంది, బ్లాక్ మెయిల్ ఇట్లా చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పినా గిట్ట అది రికార్డ్ చేయాల్సి వినిపించాల్సింది అసలు. అది మేడం మీరేమో బాబుని తీసుకెళ్ళని చెప్పి బాబుతో పార్సల్ పంపించింది. మీరు ఏదో పార్సల్ ఉందంట మీకు, పమేలా అని పంపించారు వాళ్ళు, థర్డ్ ఫ్లోర్ అట. ఇది స్విగ్గీ జిన్ని అని వస్తుంది ఇల్లు, ఏ టైం కూడా ఇస్తున్నాడు ఏడు వాడు దీన్ని. ఇదేంది ఫ్లాట్ నెంబర్ 423 వెంకటసాయి హోమ్, ఫ్లాట్ నెంబర్ 40A1 అంట. మీ అమ్మ ఇదేంది, బుక్ చేస్తాను వచ్చినా కదా నాయడా. హలో ఏమమ్మా, మరి 3 సార్లు కాల్ చేసినా సరిగా మాట్లాడతలే క్యాన్సిల్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏంద్రా ర్యాపిడో ఎట్లా ఇస్తారా బాగా ర్యాపిడో, నాకు అర్థమవుతలే వీళ్ళు అసలు మాట్లాడతలే. ఏం గుద్దని వస్తుందా మాట్లాడడానికి ఇంకి, మళ్ళీ ఏందో గుద్దని వస్తుందా మరి ఏందో మాట్లాడడానికి రావట్లే ఇంకి. అదే 2 సార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలే, నేను బుక్ చేయాలంటుండు. సార్ నువ్వు బుక్ చేయకపోతే క్యాన్సిల్ చేయంటున్నావు అని. వేస్ట్లో నుంచి జరుగుతున్న కస్టమర్కే కాల్ చేద్దాం. ఇదేంది పెనాల్టీ చార్జ్ 500 అంట. దీని అమ్మ అరే గలీజ్ మాటలు వస్తారా, 500 రా క్యాన్సిల్ చేస్తే. ఏదెక్కర్రా నానా వీళ్ళు పోయి ఏదో ర్యాపిడో నాకు హెడ్ఏక్ అవుతుంది అబ్బా. మా తల్లి జీవితం రా నాన్న వీళ్ళది. చే ఎలా చేస్తుర్రా బా మీరు, ఎలా చేస్తున్నారు. ఓహో ఇది డైరెక్ట్ స్విగ్గీ కస్టమర్ కేర్కి వెళ్తుంది. ఇది ఇందాక లేడీస్ మాట్లాడింది కదా, చూసినా 5 నిమిషాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో కాల్ చేసినా ఇంకో ఎవరో సార్ లిఫ్ట్ చేసినారు, అది సేమ్ అదే అంటారు, సారీ సార్ అంటారు. అరే కష్టం వద్దంటుంటారు నాన్న, ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఎంతసేపు అంట. సార్ స్విగ్గీ సగం టైం పడుతుంది. స్విగ్గీ నేను అమ్మ తిట్టిన స్విగ్గీ అరాబాయి మీ స్విగ్గీలో నా స్విగ్గీ నాకు అవసరం లేదు, స్విగ్గీ తీసి అని చెప్పిన. సార్ కస్టమర్తో కన్ఫర్మ్ చేసుకొని మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తూ అంటుండు. కస్టమర్ వద్దంటుండ్రా నాన్న అంటే నువ్వు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ అంటున్నది. మా పైన విశ్వాసం లేదా నీకు? లేదు సార్ ఒకసారి కస్టమర్తో సార్ ఇంకా ఫోన్ కట్ చేసిన, నేను మాట్లాడలే ఎక్కువ. ఎందుకంటే స్విగ్గీ అంటే నాకు పిచ్చి దిమాగ్ ఖరాబ్ అయితే ఉంటుంది నాకు. స్విగ్గీ అంటే వరస్ట్ యాప్, ఇంకా ఏ యాప్ ఉంటుంది ఇంకంటే స్విగ్గీ అంతా. ఇంకా ఆడ ఎంత టైం తీసుకుంటాడో ఏమో అర్థమవుతలేదు. సరే ఈరోజు ఈవినింగ్ మనది లేదనుకుంటా, మొత్తం గజిబిజి ఆర్డర్లు వస్తున్నాయి. ఒక్క ఆర్డర్ కొట్టినాం అంతే. మనం 5 గంటలకు 5:30 లాగిన్ చేస్తే ఒక్క ఆర్డర్ కొట్టినా అంతే. అరే కాల్ చేయరా నాన్న, నువ్వు ఎంతసేపు తీసుకుంటావు కాలు? ఇది టైమే బ్యాడ్ ఉందా బా, ర్యాపిడో చేద్దాం. నువ్వు ఖాళీ పిల్లి 39 రూపాయలు తీసుకొని రిస్క్ తీసుకున్నా. ఆ 30 రూపాయలు తీసుకుని అన్నీ బూస్ట్ వస్తుంది. హలో जी मैम, एक्चुअली मैंने कस्टमर के लोकेशन का है, उन्होंने बोल रहा मैंने बुक नहीं किया बोल रहा हूँ, और बात भी बराबर नहीं कर रहा. 2 बार कॉल किया, 2 बार कट कर दे रहा हूँ. माफ़ी चाहती हूँ परेशानी के लिए, आप वेट कीजिए. ओके ओ जी मैम. और कोई हेल्प इसके अलावा? नहीं मैम कुछ भी नहीं है. कस्टमर से बात कर पार्सल देना है, फिर क्या करना समझ नहीं आ रहा. टाइम वेस्ट हो रहा मेरा, वो कुछ भी नहीं है. आपकी बात तो आप वेट कीजिए, मैं बात करती हूँ. जी मैम ओके. धन्यवाद, माफ़ी चाहती हूँ. आपका दिन शुभ. ఇది నీ దగ్గర కట్ చేసింది. ఏంది ఏమవుతుందో వా, మాఫీ చాతీ ఎవరితే ఎవరు కావాలి మాఫీ ఇదా.
ర్యాపిడో ర్యాపిడో 4 రోజుల తర్వాత ర్యాపిడో చేద్దామంటే ఇలాంటి అవుతుంది. ఉట్టి పుణ్యం ఇచ్చినారా నీకు 39 రూపాయలు పోయి ఎంత చేసిన ఈరోజు ర్యాపిడో. ఇప్పుడు క్యాన్సిల్ అయింది అమ్మ. ఎన్నిసార్లు కాల్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ చేసినాడు అమ్మ. తొక్కల స్విగ్గీ అమ్మాయి, స్విగ్గీ అంట జీని అంట, వీళ్ళు కస్టమర్లు అంట. హలో नमस्कार, मैं स्विगी जिनी से अनमोल बात कर रहा हूँ। कुछ भी नहीं था, कैंसिल करने का था। स्विगी की जितनी आइटम आया था कस्टमर का इंटरेस्ट नहीं था, कैंसिल करने का था। उसके लिए मैं आधा घंटा टाइम वेस्ट कर लिया। ओके ओके, फिलहाल की ऑर्डर कैंसिल हो चुकी है। जी कैंसिल हो गया सर। इसके अलावा और कुछ चाहते रहेगी आपको? नहीं सर, नहीं सर। इसके अलावा ओके, स्विगी जिनी में बने रहने के लिए भाई, धन्यवाद। आपका दिन शुभ हो। वर्स्ट है तुम्हारा स्विगी। అమ్మా నీ స్విగ్గీలో ఉన్న స్విగ్గీ ఇంకో బూస్ట్ ఇంకా చూసుకో, అన్నీ బూస్ట్లే, అన్నీ బూస్ట్. వీడు పెద్ద వీడు ఏందో వీడు అర్థం కాదు అన్నీ. వీడు మొత్తం బూస్ట్లో ఉంది. ఇది ఆపాలా? మెట్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ దింపాలి కూడా అటు సైడ్. నాదేం లేదు. ఇక్కడ మెట్లు రోడ్ దాటేస్తాం. ఎందుకంటే ఇంత ట్రాఫిక్లా అంత దూరం మీకు కూడా కష్టం. కస్టమర్ హాస్పిటల్ డ్రాప్, కస్టమర్ హాస్పిటల్ డ్రాప్ చేయాలి అంతే. దానిలో ఓపెన్ చేయ బ్యాక్ ఒకసారి. ఐ వాంట్ ఎండ్ రైడ్. ఐ వాంట్ టు బి డ్రాప్ హియర్. అంటే నేను ఎంత 184. ఇక్కడికి కాదన్న, నాకు తెలియదు అన్న. ర్యాపిడో ఉంది అది, ఏమో తెలియదు నాకు. ఇది యాపేనా? యాపేనా? అరే ర్యాపిడో యాప్ అన్న ఇది. స్క్రీన్ షాట్ కాదు ఇది, ర్యాపిడో యాపే కాదు. ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి 184? ఏమో మరి అన్న మీరే కొంచెం చెప్పండి అన్న. ఇంత నేనేం చెప్తాను, నా చేతిలో ఏముండదు. నా చేతిలో ఏముంటుంది ర్యాపిడో. నాకు తెలియక అంత ఇస్తాడు. దీనిలో నాకెంత కమిషన్ కట్టి నాకెంత ఇస్తాడు? ఓపెన్ ఉంది ఇది, ఏం లేదు. ఇంకో క్యాష్ కట్టని వస్తుంది, లేదా క్లిక్ చేయాలని వస్తుంది అంతే. ఇదే కదా మీకు వచ్చింది రైడ్. ఇంకో ప్రాసెసింగ్ ఉంది చూడు, అంటే పేమెంట్ ఇస్తే అది ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది. అదే అంటే ఒక్కసారి యాప్ క్లోజ్, ఎందుకంటే ఓపెన్ లేదు ఇంకో చూడు, మొత్తం క్లోజ్ చేస్తున్నా. ర్యాపిడో నా ఇది ఓపెన్ చేసిన. కాదు నేను అనేది ఇంత కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకంత చూపిస్తుంది అమౌంట్ అని. ఏమన్నా మరి నాకు తెలియదు కదా. నీ ముందు కావాలంటే నీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా. ఇంకో చూడు, ఇప్పుడు మధ్యలో ఎండ్ అయినప్పుడు నాకే లాస్ అవుతుంది కానీ ఇంత ఇప్పుడు 184 ఈడికి 184 అంటే మీరే చెప్పండి అన్న. నా చేతిలో ఉంటా అన్నది కమిషన్ వాడు తీసుకున్నాడు. నాకేం రాదు, నాకు ఎంత రైడ్ చేసి అంతే ఇస్తాను. నాకాడు నాది కాదు కదా ర్యాపిడో యాప్ ఇది. నాది ఉంటే మాడొచ్చు నేను. కరెక్టే అన్న, నేను అనేది నెక్స్ట్ టైం నుంచి లాస్ కదన్న. నేనే నాకు ఏం లేదు ఇలా. తక్కువ చేస్తాను మరి అంత. అది నాకు షాప్ కాదు ఇది తక్కువ చేయడానికి. యాప్లు ఇవి నాకేముంటాయి చెప్పదు ఇలా. నెక్స్ట్ టైం నుంచి డ్రాప్ చేస్తారా? మీ ఇష్టం, డ్రాప్ చేస్తాను. ఆల్రెడీ మళ్ళీ కొట్టేసిన కదా, ఎండు కట్టేసిన కదా, మళ్ళీ కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. రైడ్ ఎండు కొట్టేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ అవి ఊబర్ బుక్ చేసుకో మంచిగా. అది ట్రావెల్ ఎంత చేస్తావు అంతే వస్తాయి ఊబర్లో. ర్యాపిడో వాడే చేయకు. ఏం చేద్దాం, కష్టమేమో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నేను పోను అన్నాడు. నాకు ఇక్కడే వదిలిపెట్టేసిన. అమ్మ ర్యాపిడో మొత్తం తందాన ఉంది. ఆగ్రా పోయినాయి అమ్మ నువ్వు కానీ. సో మనకి ఎంత ఇచ్చిండ్రు? హిమాయత్ నగర్ కొంచెంసేపు ఆగండి రా. అదే ఆగ్రా. సో కస్టమర్కి ఇంకో అంటే మనం ట్రావెల్ చేసింది ఓన్లీ 7 కిలోమీటర్స్ అంతే. 7 కిలోమీటర్స్కి వాడు అంతే, వాడు మొత్తం తీసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది ర్యాపిడోకి వీళ్ళు క్యాన్సిల్ చేసి తీసుకెళ్తారని. కస్టమర్ ముందే చెప్పి నేను నీకు ఎంత ఉందో అంతే పే చేయాలా, ఓకే అని చెప్పిండు.
సో ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసుకోలేడు, జీరో ఉంది, 31 రూపీస్ మిగిలింది. సో మనకి ఇది ఒకటి ఎంత టైం వేస్ట్ చేసినందుకు మనం కొంచెం సేఫ్ అయిపోయినాం. అదే ఓలా ఊబర్ అయితే నువ్వు ఎంత ట్రావెల్ చేస్తే అంతే వస్తాయి నీకు, అంతే కదా ఫ్రెండ్స్. ఆయన ఏమో వెళ్ళిపోదాం రా నాన్న, ఒక 40 minutes వెళ్ళిపోదాం అంటే, లేదు సిగ్నల్స్ ఉన్నాయి, నా ఆఫీస్ లేట్ అవుతుంది. అయితే మెట్రో వెళ్ళు, ఇక్కడ నుంచి అమీర్పేట దిగి అక్కడ నుంచి లగ్గిరికాపూర్ నుంచి వెళ్ళిపో. సత్వా మాల్ మరీ చిన్న రైడ్లా. సో ఫ్రెండ్స్ సిఎన్జి అయితే అయిపోయినట్టుంది, ఇంకో స్టార్ట్ అవుతుంది, ఇంకా అయిపోయింది. జట్కా తింటుంది, అయిపోయి 170 kilometers వచ్చింది, అంటే 95 ఇస్తుంది మైలేజ్. ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే చేసేద్దాం దీన్ని. కూడా 170 kilometers వచ్చింది 180 రూపీస్కి, అంటే 95 అనుకుంటా, అంతే 95 ఇచ్చింది. సో వీడియో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంకా పెట్రోల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోదు. ఇంకా పక్క ఏమైనా సిఎన్జి ఉంటే పోపిస్తాను. ఇంకా రేపు సండే, రేపు 3 వీడియోస్ ఉన్నాయి, ఎడిటింగ్ చేయాలి, అయితే టైం దొరకట్లేదు. రేపు సండే నాకు ఇక్కడ హాలిడే ఉంది, సో ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటా. సో మొత్తం మీరు చూసుకుంటే నేను ర్యాపిడోలో అయితే 400 రూపీస్ చేసిన, 500 రూపాయలు చేసిన. ఎప్పుడు లాగిన్ చేసిన అంటే 5 అయిపోయింది అనుకుంటా, 5 అయింది. ఇదేంది బాలనారు హై టెన్షన్ లైన్ రోడ్ వెంకటరమణ ఏడుందో మన బాలనారులో. సో మనం అయితే ఇంకా పెట్రోల్ పెట్రోల్ ఆన్ స్టార్ట్ అయిపోయింది. ఇది కథ 95 ఇస్తుంది, ఇంకేం కావాలి మనకు. సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఇదే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుస్తా ఒక మంచి వీడియోతో. అప్పటికి బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. సిఎన్జి పోపిద్దామా సిఎన్జి